ఇండియన్ ఐడల్ జరిగేటప్పుడు చూడడానికి మీ మధ్యలో అంటే యూ అలాంగ్ విత్ ది కంటెస్టెంట్స్ ఆర్ యూ అలాంగ్ విత్ ద జడ్జెస్ టీమ్ ఆ కెమిస్ట్రీ ర్యాపో ఫన్ ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిజంగా అంత లైవ్లీగా ఉంటుందా ఆర్? అబ్సల్యూట్లీ అండి. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఈక్వేషన్ దట్ యూ హ్యావ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కదా. సో గీత నేను వి గో లాంగ్ వే బ్యాక్. ఇద్దరం ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసాం. సో ప్రొఫెషనల్ కొలీగ్స్ అనుకోవచ్చు, నాట్ లైక్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ మేము బయట కలుస్తామా ఇదంటే లేదు, కానీ కలిసినప్పుడు ఆ ఇంటిమసీ అనేది ఉంటుంది, ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. సో ఐ హ్యావ్ అ సర్టన్ కనెక్ట్ విత్ తమన్ గారు. ఐ వర్క్ విత్ తమన్ గారు బిఫోర్ ఇండియన్ ఐడల్ 2007-8 టైంలో. ఆయన బృందావనం, కిక్ ఇలాంటి సినిమాలు చేసినప్పుడు నేను కోరస్ పాడాను, ఆయనకి ట్యూన్స్ పాడాను. సో రిలేషన్ అప్పటిది. అండ్ కార్తిక్ గారు సీజన్ 1లో మాకున్న చిన్న బాండ్ ఏదైతే ఉండిందో, ఇది ఎనీవేస్ అ వెరీ నైస్ స్వీట్ క్యూట్ యూనో జడ్జ్ దేర్. సో ఆయన మీద తమన్ గారు జోకులు వేస్తుంటారు, మేము అప్పుడప్పుడు సటార్లు వేస్తుంటాం. సో ఇట్స్ అన్ ఈక్వేషన్ దట్ వీ షేర్. అండ్ ఆల్సో విత్ ద షో ఆన్ ద హోల్ ఇండియన్ ఐడల్ అంటేనే నాకు ఒక హోమ్ ఫీలింగ్. అందులో ఆహాతోటి అసోసియేషన్ స్టార్ట్ అయింది నాకు ఇండియన్ ఐడల్ నుంచి. డెఫినెట్లీ సింగర్స్ అంటే నాకు ఇట్స్ అ హాలిడే ఫర్ మీ బేసికలీ. వచ్చి వాళ్ళని రోస్ట్ చేయడం, వీళ్ళని రోస్ట్ చేయడం. ఇక్కడ ఓట్లు అడగట్లేదు, మనం వేయట్లేదు, అలా అని స్కోర్స్ కూడా ఇవ్వట్లేదు. ఈజీ కాదు అనుకోండి, మీకు తెలుసు ఈజీ కాదు. బట్ ఇట్ ఈస్ లైక్ కాంప్లికేటెడ్ జాబ్ అనుకోవచ్చు. ఇండియన్ ఐడల్ జరిగేటప్పుడు ఫస్ట్ సీజన్ చూసుకుంటే, సెకండ్ సీజన్ చూసుకుంటే, ఇప్పుడు థర్డ్ సీజన్ చూసుకుంటే, ది సింగర్స్ వాళ్ళలో ఉన్న టాలెంట్ ఇవల్యూషన్ అనేది సీజన్ బై సీజన్ ఇట్స్ రియల్లీ గెటింగ్ ఎన్హాన్స్డ్ కదా. ఇప్పుడు ఈ సీజన్ లో అయితే నాకు తెలిసి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాయించేస్తూ పాడే వాళ్ళు కూడా ఉన్నారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యా అంటే ఈ సీజన్ లో ఇన్స్ట్రుమెంట్లు వాయించేస్తారు, నెక్స్ట్ సీజన్ లో వాళ్ళ కూర్చొని జడ్జ్ కూడా చేసుకుంటారు. అలా ఉన్నారు. వాళ్ళ గ్రోత్ ఎలా ఉందంటే ఇవాల్వ్ ఎలా అవుతున్నారంటే సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. నాకు ఎస్పెషల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళి పాడి ఉండడం అసలు నేను ఒక్కరు కూడా లేరు, ఎవరు కూడా. ఇప్పుడు కార్తిక్ గారు ఉన్నారు, కార్తిక్ గారు హిస్ ఫ్రమ్ చెన్నై. అలాని బెన్నీ ఉన్నారు, బెన్నీ ఈస్ ఫ్రమ్ కేరళ. శంకర్ మహాదేవ్ గారు, హరిహరన్ గారు ఎక్కువ తమిళియన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ. తెలుగు వాళ్ళు బాలు గారు చేశారు, కొన్ని సాంగ్స్ అలా పాడారు. కానీ ఇట్ ఈస్ నోబడీ ఇన్ దిస్ జనరేషన్ మన తెలుగు స్టేట్స్ నుంచి హూస్ రిప్రజెంటింగ్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు హీరోస్ ఆర్ లైక్ పాన్ ఇండియా ఇప్పుడు, బట్ మ్యూజిషియన్స్కి వచ్చేటప్పటికి దిస్ నోబడీ. సో ఐఎమ్ ఈగర్లీ వాంటింగ్ ఆర్ తెలుగు స్టేట్స్ టు బకప్, కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకుని మంచి టాలెంటెడ్ పీపుల్ బాగా ప్రాక్టీస్ చేసి ఇలా మంచిగా ఇవాల్వ్ అయ్యి వస్తే ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. మీ నెక్స్ట్ గోల్ ఏంటన్నది అర్థమైపోయింది. పాన్ ఇండియా సింగర్ శ్రీరామ్ ఆల్రెడీ ఇప్పుడు అది ఇట్స్ హాఫ్ ఆన్ ది వే. యా ఐ హావ్ ఆల్రెడీ సంగ్ ఇన్ 9 డిఫరెంట్ లాంగ్వేజెస్ అండి.